కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో బాబాయ్, రాజశేఖర రెడ్డి మరణానికి కారణం అంటున్నావు, జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టిన 16 నెలల పాటు అదే కారణం అంటున్నావు. అలాంటి పార్టీ జైల్లో పెట్టినా కూడా పులిలాగా నిగ్గి కాంగ్రెస్ వ్యతిరేక మొకపక్క, తెలుగుదేశం వ్యతిరేక మొకపక్క పెట్టినా కూడా పులిలాగా గడ్డకొచ్చి మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 170 సీట్లకు గాను 152 సీట్లు సంపాదించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు వస్తా ఉన్నారు. షర్మిల గారు వాళ్ళ కుటుంబం తరఫున షర్మిల గారు వచ్చిండ్రు. పెద్ద దుష్టుని ఆయన అన్నగా పోయి వాళ్ళ కుటుంబాన్ని సీల్ తీయాలని, సర్వనాశనం చేయాలని వ్యక్తి ఆయన పెట్టిండు. కానీ ఆ చంద్రబాబు నాయుడు, కానీ ఆయన మన జగన్మోహన్ రెడ్డి ఆమె గురించి విమర్శించలే, ఒక మాట అనలే. మన మోడీ గారిని కూడా విమర్శించలే. దుష్ట సన్నాసి ఎవరు? చంద్రబాబు నాయుడు. రెండో సన్నాసి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వ్యక్తి వాడి సీటు వాడు సంపాదించుకోవాలని వ్యక్తి, వాడి నాదే ఆశయము, నేను ప్రజల కోసం బతుకుతాడా అనే వ్యక్తి నా ఈ గోటి ఇంటిగా సమానం కూడా చేయలేడు. వద్దు కాదు, మాట్లాడితే కొన్ని ఇబ్బందులు ఉండాలి. అతని ఈ పొద్దు పార్టీలోకి వచ్చిండు, కొన్ని సీట్లు ఈమె ఒక దర్బారుగా చేయి. జగన్మోహన్ రెడ్డి 8 మంది పార్టీలు కలిసినా కూడా ఏకైక వ్యక్తి ఒకటే కలిసిండు. నువ్వు మొగడెత్తురా, నువ్వు దమ్మగా ఉండు, నువ్వు చెయ్యి. చంద్రబాబు నాయుడు మొగడు దమ్మగా చెయ్యి. మరి ఆమె షర్మిల అంటే కుటుంబం విడదీసిండ్రు, కుటుంబం చీల్దీసిండ్రు. నాకు నా తమ్మునికే. ఏ ఊరు బాబా మీది? నాది కాశీనారాయణ మండలం, నాయనపల్లె గ్రామం. ఎట్లా ఉంది ఇక్కడ అవినాష్ గారి పనితీరు ఎలా ఉంది బాబాయ్? అవినాష్ రెడ్డి కూడా చాలా మంచివాడు. చాలా మాకు ఎప్పుడైనా ఆయన, ఎందుకంటే ఈయన మా దగ్గరికి రాలేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చి మాకు సమర్శించి అందరికి నాయన ఏమి ఎట్లా ఏమి అనే రకం అందుబాటులో ఉంటే బాగా చాలా అందుబాటులో ఆయన అందరు కూడా బాగుండరు. అది